రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజల కోసం తన కుటుంబాన్ని ప్రాణాన్ని త్యాగం చేసి మనకు రాజ్యాంగం ప్రసాదించి పెట్టిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దేశ ప్రజలకు ఓటు అనే ఆయుధాన్ని ప్రసాదించిన గొప్ప మేధావి అంబేద్కర్ అన్నారు. దేశ ప్రజల కోసం అంబేద్కర్ చేసిన సేవలను త్యాగాలను గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. భారత రాజ్యాంగం కూడా మనందరికీ ఆదర్శము. ఇంకా 100-200 సంవత్సరాలు కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా మన భారత రాజ్యాంగం ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి జీవితాన్ని, వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క రచనలను ఒక రాజ్యాంగ స్ఫూర్తితోటి స్వీకరించి వారికి అనుగుణంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ ఉన్నటువంటి యువకులు ప్రతి ఒక్కరికి వారి రచనను ఖచ్చితంగా వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో మనకు మూల ఆధారం ఏంటంటే భారత రాజ్యమే కాబట్టి ప్రతి ఒక్కరికి మనిషి జీవన మనుగడ సాధించడంలో ప్రాముఖ్యత వహించేది కేవలం భారత రాజ్యం ఒకటే అని చెప్పి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పత్రికా మిత్రులకు మరియు వివిధ పార్టీ నాయకులకు అంబేద్కర్ గారి వర్ధంతి రోజున అన్ని పార్టీల నాయకులు అలాగే ప్రజలు అలాగే పార్టీలు అందరితో కలిసి వారి యొక్క వర్ధంతిని వారి సూచించినటువంటి రాజ్యాంగాన్ని ఆ విధానాన్ని పాటిస్తూ ఇలా చెప్పడం జరుగుతుంది. సమాజంలో ఒక మార్పును తేవాలన్నప్పుడు బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి ఒక గొప్ప నినాదం ఇవ్వడం జరిగింది. వారు ఆ స్ఫూర్తితోటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అదే స్ఫూర్తితోటి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి రాబోయే రోజులలో కూడా మనం ఏ సమస్యను సామాజికంగా కానీ మనం రాజకీయంగా కానీ పరిష్కరించుకోవాలన్నా బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి ఒక సిద్ధాంతం గొప్పగా పనిచేస్తుందని గుర్తు చేసుకుంటూ వారు చనిపోయే ముందు ఒక గొప్ప మాట చెప్పడం జరిగింది. మరి నేను చనిపోవడము అంటే మన దేశ రాజ్యాంగం పనిచేయకుండా పోయిన రోజే నేను చనిపోయినట్టు అని చెప్పడం జరిగింది. అంటే రాజ్యాంగం